హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా తిరుపతి జాతర హంగామా మామూలుగా లేదు. మీరు ఒకసారి ఈ 9 డేస్లో ఒక్క రోజైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంటుంది. ఈరోజైతే బ్లాక్ కలర్ మేమైతే ఈ విధంగా బాబుని రెడీ చేసేసుకున్నాము. కంటిన్యూస్గా 9 డేస్ వేషం వేసి తీసుకెళ్ళాను లాస్ట్ 2 ఇయర్స్. ఈసారి అయితే చిన్నోడు వేయడం లేదు కాబట్టి పెద్దోడు కూడా మొండికేస్తున్నాడు నేను వేయనని. అందుకని 3 డేస్ అయితే వేషం వేసుకొని మేమైతే ఇలా గుడికి అయితే బయలుదేరేసాము. గుడికి రీచ్ అయ్యే రూట్ క్రౌడ్ ఎలా ఉందో ట్రాఫిక్ నేను చూపిస్తాను చూడండి. నిన్న మొన్న కొద్దిగా తక్కువ ఉండింది. ఈరోజు 4th డే కదా, అంటే ఒక్కరోజైనా వెళ్దాం గుడికి అని అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చిన దారంతా కూడా క్రౌడ్గానే ఉండింది. ఈరోజైతే మేము దర్శనానికి వెళ్ళలేదు. బట్ అమ్మవారి ఫోటోని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తాను. రకరకాలుగా వేషాలు అయితే వేసుకొని వచ్చారు. అమ్మవారిని బ్యాడ్ వర్డ్స్ తిడుతూ ఉంటారనమాట. అలా బ్యాడ్ వర్డ్స్ ఎందుకు తిడతారని కానీ, ఈరోజు నేను వేసిన వేషం ఏంటి అని కానీ మీకేమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మేము కొద్దిగా షాపింగ్ కూడా చేసుకున్నాము. పిల్లలకి జాతర షాపింగ్ అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి జాతరని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మినీ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.